సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ వినాశనానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కుట్రలు పన్నుతున్నారు. భారత్పై మొదటి నుంచి విద్వేషంతో ఉన్న మునీర్ జిహాదీలతో దోస్తీ చేశారు. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని గద్దెదింపి జైలుకు పంపారు. పాక్ మిలిటరీ అకాడమీలో శిక్షణ లేకుండానే పాక్ ఆర్మీ చీఫ్గా నియమించింది పాకిస్తాన్ ప్రభుత్వం. మునీర్ 2019లో ఐఎస్ఐ చీఫ్గా ఉన్న సమయంలో పుల్వామా దాడి జరిగింది. పెహల్గామ్ ఘటన జరగడానికి ముందే విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. దేశ విభజన సమయంలో భారత్ నుంచి మునీర్ కుటుంబం పాకిస్తాన్ వెళ్లిపోయింది. భారత్ వినాశనానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కుట్రలు పన్నుతున్నారు. భారత్పై మొదటి నుంచి విద్వేషంతో ఉన్న మునీర్ జిహాదీలతో దోస్తీ చేశారు. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని గద్దెదింపి జైలుకు పంపారు. పాక్ మిలిటరీ అకాడమీలో శిక్షణ లేకుండానే పాక్ ఆర్మీ చీఫ్గా నియమించింది పాకిస్తాన్ ప్రభుత్వం. మునీర్ 2019లో ఐఎస్ఐ చీఫ్గా ఉన్న సమయంలో పుల్వామా దాడి జరిగింది. పెహల్గామ్ ఘటన జరిగేందుకు ముందే విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. దేశ విభజన సమయంలో భారత్ నుంచి మునీర్ కుటుంబం పాకిస్తాన్ వెళ్లిపోయింది. పూర్తి విశ్లేషించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేంద్ర, అసలు మునీర్ని ఎలా చూడాలి? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గానా, ఉగ్రవాద చీఫ్ గానా? సతీష్, మీరు చెప్పినట్టు మనం ప్రధానంగా మన భారత్ తొలి నుంచి కూడా ఆరోపిస్తుంది. అనేక ఆధారాలతో కూడా ప్రపంచ దేశాల ముందు నిజాలను బయటపెట్టింది. ముఖ్యంగా ఏదైతే ఉగ్రవాదాన్ని దీని వెనుక ఉన్నది పాకిస్తాన్ చెప్పేసి మన భారత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. అంటే ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదానికి సంబంధించి అనేక శిబిరాలు ఏర్పాటు చేసుకుంది, అనేక స్థావరాలు కూడా ఏర్పాటు చేస్తుంది. వాటికి కూడా దాని వెనుక మొత్తం కూడా పాకిస్తానే ఉందని చెప్పేసి ఆరోపిస్తుంది. దాని ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ఆరోపణలు మొత్తం కూడా నిజమని బయటపడుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. ఇక ప్రధానంగా చూసినట్లయితే మనకు 2-3 సంఘటనలు కూడా మనం చెప్పవచ్చు. దీనికి ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నాడో, ఆర్మీ చీఫ్ అసద్ మునీర్ అనే ఆర్మీ చీఫ్, ఈయన మొత్తం కూడా ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని చెప్పవచ్చు. భారత్ అంటే పాక్ ఆర్మీ చీఫ్గా కాకుండా ఉగ్రవాదాన్ని కూడా చీఫ్ కనుక ఉన్నట్లు కూడా మనం దాన్ని పోల్చవచ్చు. ఎందుకంటే 2019లో ఏదైతే పుల్వామా ఘటన జరిగిందో, ఈ పుల్వామా ఘటన జరిగిన సమయంలో ఈయన ఐఎస్ఐ చీఫ్గా కొనసాగారు. ఆ సమయంలోనే పుల్వామా ఘటన జరిగింది. దీని కారణంలో భారత్ ఏ విధంగా స్పందించిందో మనం చూసాం. అప్పుడు దీంట్లో ప్రధానంగా ఈ అసద్ మునీర్కు మన భారత్ ఎప్పుడైతే పాక్ విడిపోయిన తర్వాత ఈయన కుటుంబం మొత్తం కూడా పాకిస్తాన్ వీళ్ళు అక్కడ స్థిరపడింది. అప్పటి నుంచి కూడా మన భారత్ అంటే ఈయనకు నరాను కూడా చాలా ఉన్నట్లు మన కుట్ర ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. ఈయన ఆలోచన మొత్తం కూడా భారత్ను ఏ విధంగా వినాశనం చేయాలనేటువంటి టార్గెట్గానే ఈయన పథకాలు మొత్తం కూడా రచిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెల్లమవుతుంది. ఏదైతే ఈయన ఆలోచనలు మొత్తం కూడా మన భారత్ ఏ విధంగా దెబ్బ కొట్టాలి అనే విధంగానే కుట్రలు పన్నాలి, ఈ కుట్రలు జిహాద్ మచ్చిగా చేసుకొని చేయాలని చెప్పి ఆలోచనలతోనే వారితో ఉగ్రవాదులతో లింకులు పెట్టుకొని ఈయన దాడులు కొనసాగించేలా ప్లాన్ చేశారు. ఇప్పుడైతే 2019లో ఈ పుల్వామా ఘటన, అదేవిధంగా మొన్న జరిగినటువంటి పెహల్గామ్ ఘటన కూడా ఈయన కీలకంగా ఉన్నట్లు కూడా మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి 26 మంది పర్యాటకులను పొట్టబెట్టుకుని ఉగ్రవాదులకు వారి వెన్నెట్టి కూడా వాళ్ళకి సూచనలు, కీలక ఆదేశాలు కూడా పాక్ ఆర్మీ చీఫ్ వీళ్ళు హస్తమున్నట్లు కూడా ఇప్పటికే ఆరోపణ వెలువెత్తిన నేపథ్యంలో ఈ అసద్ మునీర్కు భారత్ అంటే ఎంత కోపం ఉందో కూడా మరోసారి స్పష్టమైంది. ఈయన మొత్తం కూడా మన దేశంలో ఉన్నటువంటి కీలక స్థావరాల ధ్వంసం, అదేవిధంగా భారత్పై విద్వేషం పెంచుకొని మొత్తం కూడా ఎప్పటికప్పుడు కూడా పథకాలు రచించి వారి ఉగ్రవాదులకు వాళ్ళు ప్రోత్సహించే విధంగానే ఉన్నట్టు కూడా మనం చెప్పవచ్చు. ఏదో పహల్గామ్ ఘటన ముందు కూడా 5 రోజుల ముందు కూడా ఈయన చేసేటువంటి ప్రసంగాలు వారు ఇంకా మరింత రెచ్చగొట్టని చెప్పవచ్చు. ఏదైతే ప్రసంగం తర్వాతనే 5 రోజుల తర్వాత భారత్ మీద ఉగ్రముఖ దాడి జరిగింది. దీంట్లో పహల్గామ్లో 26 మంది పర్యాటకులు పొట్టబెట్టుకున్న ఘటన కూడా మనకు తెలిసిన నేపథ్యంలో ఈ పాక్ ఆర్మీ చీఫ్ ఇంకొక విచిత్రం ఏంటంటే, జనరల్గా పాక్ మిలిటరీ అకాడమీలో ఈయన ఎలాంటి శిక్షణ లేకుండానే
నేరుగా ఈయనని ఆర్మీ చీఫ్గా ఎంపిక చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఎందుకంటే ఉగ్రవాదులకు సపోర్ట్గా ఉండి వారు వెన్నంటి ఉన్నాడు, వారితో అనేక పథకాలు రచిస్తున్న భారత ధ్వంసానికి అనేటువంటి ఏకైక కారణంతోనే ఆయన పాక్ చీఫ్గా ఎంపిక చేసినట్టుగా మనకు తెలుసు. మరోవైపు అప్పుడు పాక్ ప్రధాని ఉన్నట్టు ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు కూడా ఆయన్ని గద్దె దింపి జైలుకు పంపిన దాంట్లో కూడా ఈయన ప్రధాన కీలక